సో ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు చాలా ఏళ్ల నుంచి టాబ్లెట్స్ ఇన్సులిన్ తీసుకుంటారు 3 నెలలు అంతేనా అంతే ఏం చేస్తారు సార్ ఏమీ లేదు సిరిధాన్యాలు తినిపించు అంబలి తాగించు కషాయాలు ఇవ్వు 3 నెలల్లో మీ ఇన్సులిన్ మాయం మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్ ఏమన్నా పెట్టున్నారండి హాస్పిటల్ అని లేదమ్మా మరి ఎలా మీకు కాంటాక్ట్ అవుతారు అందరికీ విచారాన్ని విషయాన్ని వినిమయం చేసుకుంటున్నాం అందరికీ చెప్తున్నాం వేల మంది బాగు చేసుకుంటున్నారు దాంట్లో డబ్బులు సంబంధమే లేదు మీరు చెప్పారు కదా ఆరోగ్యం వాణిజ్యకరణం కాకూడదు అవును అవును సో విషయాన్ని అందరికీ పంచుకోవాలి అదే పని చేస్తున్నాం మీ ఇంటికి వెళ్ళండి వంటింట్లోకి వెళ్ళండి ఆరోగ్యం పొందండి మీరు ఆరోగ్యం ఎక్కడ పోగొట్టుకున్నారు వంటింట్లో పోగొట్టుకున్నారు ఆసుపత్రికి ఎందుకు వెళ్తారు అక్కడ ఏమీ దొరకదు మీకు ట్యాబ్లెట్లు స్కాన్లు దొరుకుతాయి అంతే ఒక్కరికి ఆరోగ్యం దొరకదు కూడా ఆరోగ్యం వంటింట్లో ఉంది మీరు తినే పదార్థాల్లో ఉంది మీరు తినబోయే పద్ధతుల్లో ఉంది కరెక్ట్ ఎప్పుడు తినాలి ఎప్పుడు 24/7 అని రాత్రి 12 గంటలకు మీరు పొలావులు తింటే ఆరోగ్యం ఎలా వస్తుంది మీరు మిల్లెట్ పొలావు తిన్నా కానీ ఆరోగ్యం రాదు నిజంగా ప్రజా ప్రయోజనాల్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ థింక్ ఒక టైంకి ఖచ్చితంగా షాప్స్ అన్నా క్లోజ్ అయిపోతే కనీసం ఫుడ్ దొరకకుండా కడుపున ఎండగడితే కనీసం ఆరోగ్యం బాగుంటుందేమో సార్ ఈ అర్ధరాత్రి అవైలబిలిటీ ఇస్ ఆల్సో మేజర్ ప్రాబ్లం కదా సార్ దట్స్ కరెక్ట్ అంటే ఉపవాసం రోగం ఉన్నప్పుడు పర్వాలేదమ్మా అతి ఎక్కువ తినేలాగా మరి 21 రోజులు మీరు ఉపవాసం ఉంటే చనిపోతారు సో లంకనం పరమౌషధం అనేది మీ రోగం ఉన్నప్పుడు మాత్రమే అదే మీ జీవన విధానం కాకూడదు కూడా అందుకే దేవుడు ఇంత అద్భుతమైన ఆహార పదార్థాలను ఇచ్చాడు సో మనం అవన్నిటినీ గమనం తీసుకొని జీవనాన్ని సాగించాలి సో లంకనం పరమౌషధం ఒప్పుకుంటాను ఉపవాసం మంచిదే కానీ రోజు ఉపవాసం ఉండదు యూ నీడ్ ఎనర్జీ ఆ పిష్ట పదార్థాన్ని బర్న్ చేయాలి బర్న్ చేస్తున్నప్పుడు వచ్చిన కల్మషాల్ని తీసేసే గుణం మీ ఆహారంలోనే పొందుపరిచాడు ఆ ఆహారమే మిల్లెట్స్ గవర్నమెంట్ తలుచుకుంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం ఎంతసేపు 2000 నోట్నే క్లోజ్ చేస్తారు కదా సడన్గా అలాంటిది ఒక ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేరా మీలాంటి వాళ్ళందరూ నడుం కట్టుకుని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే నేను ఒక్కడనే క్వశ్చన్ చేస్తున్నా నేను అన్నీ క్వశ్చన్ చేస్తున్నాను అక్షయ్ కుమారు దేవగన్లు వీళ్ళందరూ షారుఖ్ ఖాన్లు వచ్చి గుట్కాలు అమ్ముతున్నారని పబ్లిక్ ప్లాట్ఫారంలో అడుగుతున్నాను ఎందుకు దీన్ని చేస్తున్నారు ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని చెప్పాలంటే గవర్నమెంట్లు సారాయి అమ్ముకొని బతుకుతున్నారు కదా ఈజ్ ఇట్ ఏ జాబ్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టు సెల్ లిక్కర్ టు పీపుల్ మేజర్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు ఈజ్ దట్ ఏ వే టు లివ్ గవర్నమెంట్ ఏమిటి సారాయి అమ్మటం ఏంటి ఈ ప్రశ్న ఎవరు అడగటం లేదన్న నేను 20 సంవత్సరాల నుంచి అడుగు సో ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి కారణం తెలుసా కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఈ వ్యవస్థ కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది ఎలక్షన్స్ వస్తే కార్పొరేట్ కంపెనీలు ఈ పార్టీలకి ఫండ్స్ ఇవ్వాలి ఈ వ్యవస్థ మారాలి ఈ ఒకదానికి అవును సార్ ఇరుక్కుపోయిందమ్మా అంటే మీరు ఒక్క ప్రశ్న వేస్తే ఇవన్నీ తీగలాగితే కదిలినట్టు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ గట్టిగా అందరూ చర్చిస్తూ ఉంటేనే మార్పు వస్తుంది అవును సార్ మనం మాట్లాడటం లేదు మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరమా అనే చర్చ ఉండాలి ఆరోగ్యంగా ఉండేదానికి ఇవన్నీ అవసరమా కాదు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ప్రక్షాళన అనేది జరగాలంటే మీ పాయింట్స్ ఏంటి సార్ మిల్లెట్స్ పెంచుకొని అందరూ తినాలి మీరు ప్రక్షాళన అనే పదం వాడారు కాబట్టి మన తిరుపతి తిమ్మప్ప ప్రసాదంలో కూడా ఆయనకేమీ ఇబ్బంది లేదమ్మా ప్రక్షాళన చేసుకున్నాడు గోమూత్రంతో శ్లోకం చెప్పేస్తే అయిపోయింది కానీ మీ పొట్టలోకి పోయిన అంశాలను ఏం చేస్తారు మీరు దాన్ని ప్రక్షాళన చేయాలంటే కావాల్సింది అద్భుతమైన పీచు పదార్థం ఉన్న పౌష్టికాంశయుతమైన ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించే ఈ సిరిధాన్యాలే కానీ సార్ ఇందాక మీరు అద్భుతమైన మాట అన్నారు ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు దేనికోసం యాడ్ చేస్తున్నారు సరే డబ్బు సంగతి తీసి పక్కన పెడితే కూల్ డ్రింక్లు ఎంత బిజినెస్ చేస్తున్నాయి మరి వాళ్ళకేమమ్మా వస్తారు ఊరికి ఇలా బాటిల్ చూపిస్తారు వెళ్ళిపోతారు అవును తాగేది ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది మన యువత
సో వాళ్ళకు తలలో అది ఉండాలి, బట్ వాళ్ళకు కోట్లు డబ్బులు ఇస్తారు. నిజానికి వాళ్ళు తాగరు, ఆ విషయం వీళ్ళకి తెలియదు. నేను చెప్తున్నాను అదే, వాళ్ళు తాగరు, ఊరికే కోసమే. అదే అంతే, అది నాటకం అది, కానీ నమ్మిస్తున్నారు. ఎంత అలవాటు అయిపోయిందంటే ఒక బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాగడం అలవాటు, లేదా ఒక పెప్సీ తాగడం అలవాటు. ఇప్పుడు అవన్నీ వదిలేయండి, గుడుల మనం ముందు దేవస్థానానికి వెళ్తే పూలమాలలు ఉండేటివి, ఇప్పుడు గుట్కా మాలలు కనిపిస్తున్నాయి. అవునా కదా? మనం ఎందుకు దాన్ని ప్రశ్నించడం లేదు? గవర్నమెంట్ ఎందుకు దాని గురించి ఒక్క పొల్లు కూడా లేదు కదా? సో ఇలాంటివన్నీ మనం అందరం మాట్లాడాలి. స్కూల్ పిల్లల్లో ఈ అవగాహన కలుగ చేయాలి. ఇప్పుడు ఆరోగ్యం గురించి ఒక సెకండ్ పక్కన పెడితే ఒక్క క్వశ్చన్ ఉంది సార్. మీ ఇంట్లో మీరు ఒక బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. లేదు, ఆపోజిట్, ఒక బ్రాహ్మణ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంది. అయితే ఆవిడ లవ్ చేశారా, మీరు లవ్ చేయలేదా? చెప్పండి. మొదలైంది అటువైపు నుంచి. అచ్చా. తర్వాత నేను ఆవిడ కంటే ఎక్కువ లవ్ చేస్తున్నా. ఓకే. కానీ సార్, మీరు ఒక వ్యవస్థలో మీ సంప్రదాయాలు, సంస్కృతులు, మీ ఇంట్లో మీరు పుట్టి పెరిగినది అంతా వేరే, మేడం పుట్టి పెరిగిన సంప్రదాయాలు, పద్ధతులు అక్కడ వేరే. ఇన్నేళ్లలో మీకు ఎప్పుడు అసలు ఎలాంటి పొరపచ్చాలు రాలేదా సార్? మీ పెరిగిన విధానం ఇలా ఉంది, ఈ పద్ధతి కరెక్ట్ కాదు? కానే లేదు. అలాగే మీ అమ్మాయి ఒక సింధీ అబ్బాయిని చేసుకున్నారు. అవును, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సర్వమానత సౌభ్రాతృత్వం అంతా అక్కడే ఉంది మీ కుటుంబంలో. భారతదేశం సహనశీలతను మొదటి నుంచి నేర్పిస్తూ వచ్చిందమ్మా. కుదిరికి ఇప్పుడిప్పుడు కొట్టుకుంటున్నారు అందరూ, అంతకుముందు వందల సంవత్సరాలు సహనం అనేది మన భారతదేశంలో ఉంది. సో నేను ముస్లింగా పుట్టి ఉండొచ్చు, నా చేతుల్లో లేదా విషయం. అవును సార్. బట్ నా లైఫ్ అంతా గాలిలోనే మన సంస్కృతి ఉంది. కరెక్ట్. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చనేమో, అందమును హత్య చేసడి హంతకుండా మైల పడిపోయెనో నీ మనుజ జన్మ అన్నాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి. అద్భుతం. అలాంటప్పుడు మాంసం తినటం, కోళ్ళను చంపటం, మేకలను నరకటం లేదని కాదు, ఉన్నింది. కానీ నాకు చిన్నప్పుడే దాదాపు 12-13 సంవత్సరాల వయసులోనే నచ్చేది కాదు. అప్పటి నుంచే నేను మాంసాహారం వదిలేసి శాకాహారం వైపు వచ్చాను. పోను ఇప్పుడు పాలు కూడా అనిమల్ ప్రోటీన్ తాగొద్దండి, తల్లి పాలు తప్ప, దూడ పాలు నీ పాలు కాదు, ఆవు పాలు దూడ పాలు అని చెప్పే ఒక స్థితికి వచ్చాము. పాలు తల్లిపాలు తప్ప మీకు ఏ పాలు మంచిది కాదు, అవసరం లేదు. సో కరుణ, మూగజీవుల పట్ల ప్రేమ. ఇప్పుడు ఈ కులమ తరగట్లో ఉండే కొట్లాట్లు ఇవి చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? అసహ్యం వేస్తుంది. నిజానికి బాగున్న వాళ్ళు, కలిసి ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. అక్కడ కొట్లాట ఎక్కడ మొదలవుతుందో, ఎలా మొదలవుతుందో అర్థం కాదు. అత్తగారు ఫస్ట్ 5-6 నెలలు అనుమానంగా ఉన్నింది ఆవిడకి. అంటే అసలు ఈ అబ్బాయి మా అమ్మాయిని సరిగా చూసుకుంటాడో లేదో. చివరికి ఆవిడ మా చేతుల్లోనే చనిపోయింది, అంటే మా ఇంట్లోనే. అదే సార్. ముందు ఇంటి లోపలికి రావాలా వద్దా, వదలాలా వద్దా అనుకున్న వాళ్ళు నేను దీపం ఒత్తులు చేస్తే దీపం పెట్టేది. సో ఇట్స్ ఆల్. అంటే మీరు కూడా నేనేంటి ఒత్తులు చేయడం ఏంటని మీరు అనుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా అంత బాగా చక్కగా కలిసిపోయారు సార్. దట్ ఈస్ ఆల్సో దట్. రెండు వైపుల నుంచి ఉంటుందిగా. మా బావగారు అందరూ అలాగే. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ త్రో యువర్ స్టోన్స్. నిన్న శృంగవరపు కోట అని వైజాగ్ దగ్గర ఉంటే అక్కడ కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఏదో జరుగుతుందంటే అక్కడ కవరేజ్ కోసం వెళ్ళాను సార్. అక్కడ మీరు నమ్ముతారో లేదో ఒక 10 మంది ఫ్యామిలీస్, ముస్లిం ఫ్యామిలీస్ ఆ బత్తి తయారీలో ఉన్నారు. ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో వీళ్ళే కాగడ పట్టుకుని వెలిగిస్తున్నారు. అంటే క్రిస్టియన్ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు అక్కడ వంట వండి వడ్డించడానికి వస్తున్నారు. అదే నేను చెప్పింది, సహనం అనేది మన సంస్కృతిలో ఉంది. సో దాన్ని కొంతమంది రాజకీయంగా అక్కడ ఇక్కడ దాన్ని అటు ఇటు జరుగుతుంది. కానీ ఈవెన్ టుడే ఇంత జరిగినా ఇంకా సహనశీలత మీకు ఎక్కడైనా దొరుకుతుందా? వేరే దేశాల్లో లేదు. వేరే దేశాల్లో లేదు సార్, మన దేశంలోనే ఉండేది. అవును, మన దేశం. సో అందుకే నేను వెనక్కి వచ్చాను. ఈవెన్ పాప పెళ్ళప్పుడు కూడా సింధీస్కి చాలా పట్టింపులు ఉంటాయి. వాళ్ళు అసలు ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేరు అనేది. అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళ నాన్న అమ్మ చాలా మంచివాడు. ఇన్ఫ్యాక్ట్
మా పాప పెళ్ళి యోగా నరసింహస్వామి టెంపుల్లో చేశాం. ఓ, మీకు అనిపించలేదా ఇది పితృస్వామ్య దేశం, నా సంస్కృతి సాంప్రదాయాల్లోనే పెళ్లి జరగాలి? నా సంస్కృతి సంప్రదాయమే ఇది. దట్స్ సో నైస్ సార్, రియలీ దట్స్ ఎక్సలెంట్. అసలు నేను భారతదేశంలో పుట్టాను, ఇంకా భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నావి కాకుండా వేరే వాళ్ళవి ఎలా అవుతాయమ్మా? ఇట్స్ అమేజింగ్ సార్, రియలీ. యాక్చువల్లీ నేను పెరుగుతున్నప్పుడు కూడాను శివాలయం ఉండేది. ఆ శివాలయం మీద చెట్టు మీద పడుకొని హరికథలు విన్నాను. సో దర్గాకు వెళ్ళాను, హరికథలు విన్నాను. గర్భిణీ స్త్రీలు ఎస్పెషల్లీ వాళ్ళు పుట్టబోయే పిల్లల కోసం కానీ వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఈ బియ్యం తింటే నార్మల్ డెలివరీ అయిపోతుందండి అని. సో అలాంటి వాళ్ళకి ఆరోగ్యం గురించి, అంటే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం గురించి మీరు ఏం చెప్తారు సార్? గర్భ సంస్కారం, వీర్య సంస్కారం అని 2 అంశాలు ఉన్నాయి సార్. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కానీ పిల్లలు పుట్టే ముందు కొన్ని అంశాలని పాటించాలి. అంటే మీ అండాణువు, వీర్య కణాలు 2 శుద్ధమైతేనే ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టేది. దాని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశామమ్మా. మా పుస్తకంలో ప్రోటోకాల్స్ ఉన్నాయి. సార్, IVF చేసుకొని పిల్లలు పుట్టక అబార్షన్లు అవుతూ అలాంటి వాళ్ళు కూడాను మా ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఆరోగ్యవంతమైన పిల్లలు 40 సంవత్సరాల వయసులో కూడాను పిల్లలు పుట్టక IVFలు చేసి కష్టపడిన వాళ్ళు కూడాను మా సిరిధాన్యాలు, కషాయాలు తాగి ఆరోగ్యవంతమైన పిల్లల్ని కన్నారు. అంటే గర్భ సంస్కారం లేదా వీర్య సంస్కారం అంటే ఏం చేయాలి సార్? మీరు ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారాన్ని వదిలేయాలి. కాఫీలు, టీలు, రాత్రి నిద్ర లేకుండా ఉండటం, సాయంకాలం 7 గంటలకి నీళ్లు తాగాలి. అలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. జీవన విధానాన్ని విధాన్ని మార్చాలి. ఉదయం లేచి సూర్యుడిని చూడాలి. సూర్య నమస్కారం, మలాసనం, మండూకాసనం, కొన్ని 4-5 ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ చేయటం వల్ల మీ ఆ అండము ఉన్న ప్రాంతం ఆ రక్త చాలనం కావాలి. సో కొన్ని ఆసనాలు, అలాగే వీర్య కణాలకు. ఫస్ట్ పాయింట్, గర్భం దాల్చే ముందు కాన్స్టిపేషన్ ఉండకూడదు, మలబద్ధత ఉండకూడదు గర్భవతికి. రైట్. దాన్ని ఎలా స్థిరం చేయాలి, ఇవన్నీ విషయాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు రాసిన పుస్తకంలో ఉన్నాయండి? ఉన్నాయమ్మా. రైట్. ఇవన్నీ చేయాలి.